ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నావు, ఏం స్ప్రే చేస్తున్నావు? చెప్తా. అసలు రైతులు ఎందుకని పురుగు మందులు స్ప్రే చేస్తారు? రైతు తన పొలంలో పంట పెట్టగానే ఆకులు తింటానని లద్దె పురుగులు, పెంకు పురుగులు, వేరు పురుగులు, గడ్డి చిలకలు, రసం పీల్చేస్తానని పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, పిండి నల్లి, ఎర్రనల్లి, తామర పురుగులు, పళ్ళు తినేస్తానని కాయదొలుచు పురుగులు, పండు ఈగలు, కాండం పురుగులు, మొక్క మొత్తాన్నే చంపేస్తానని అగ్గి తెగులు, బంక తెగులు, బూడి తెగులు, ఎండు తెగులు, వైరస్లు, వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ ఒడిదుడుకులు, పోషక లోపాలు. ఎన్ని దారుణాలు సార్. మొన్న మన మార్కెట్ గార్డెన్లో వచ్చిన పెస్ట్ కూడా కొద్దో గొప్ప ట్యాకిల్ చేసి కొత్తగా పెట్టిన మొక్కని నిలబెట్టుకున్నాం. అసలు ఇన్ని పురుగులు, వ్యాధులు ఎందుకు వస్తాయి? మరి రైతులు వీటి నివారణకు ఏం చేస్తారు? వీటిని కెమికల్స్ వాడకుండా ఆపలేమా? సేంద్రియ వ్యవసాయంలో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర చీడపీడ వ్యాధి నివారణ ఎలా చేస్తారు? అసలు ఏం స్ప్రే చేస్తారు? ఒక కన్జ్యూమర్గా మీరు తినే ఆహారం ఎలా పండిస్తారో తెలుసుకోవాలి కదా. వీటి అన్నిటిపైన పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్ వీడియోలో వివరంగా చెప్పాము. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి.